నార్త్ ఇండియాలో బీజేపీకి ఎదురు లేదు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. 400 సీట్లు వస్తాయని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కమలం నేతలు లోటును పూడ్చేందుకు అని తెలుస్తోంది. సౌత్లో చెండాపాతాలని వ్యూహాలు వీస్తున్న బీజేపీకి ఉత్తరంలోనూ ఎదురుగాలి వీస్తోంది. సొంతంగానే సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని చెప్పిన వారే ఇప్పుడు మిత్రుల సాయం కోరనున్నారు. ఇంతకీ ఉత్తరంలో బీజేపీకి ఎదురుగాలి ఎందుకు తేలింది? ఎన్ని సీట్లలో కమలానికి కోత పడనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజేపీకి కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలు, గతంలో కమలానికి అండగా నిలిచిన నార్త్ ఇండియన్స్. ప్రస్తుతం ఉత్తర భారతంలోనూ బీజేపీకి ఎదురుగాలి. 50 సీట్లు కోత తప్పదని చెప్తున్న సర్వేలు. లోటును పూడ్చేందుకే తెరపైకి 400 సీట్ల నినాదం. దక్షిణాదిన నిలబడలేకపోతున్న బీజేపీ. పార్లమెంట్ ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీకి పైకి బెంకంగా తమకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుంది. కానీ రియాలిటీ చూస్తే అలాంటి వాతావరణం ఉందా అన్న చర్చ సాగుతుంది. మరీ ముఖ్యంగా చూస్తే బీజేపీ బలమంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ ఇప్పటికీ అనేక సార్లు గెలిచి అధికారంలోకి వచ్చినా దానికి కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని చెప్పాలి. ఉత్తరాదిలో ఏకంగా 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎప్పుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతుంది. బీజేపీ జనసంఘ ఉన్న కాలం నుంచి ఉత్తరాది రాష్ట్రాలలోనే బలంగా ఉంది. ఇక బీజేపీ దక్షిణాదిలో ఎప్పుడు పెద్దగా విస్తరించలేదు. ఆ ప్రయత్నం పార్టీ ఎప్పుడు చేసినా కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. మరోవైపు చూస్తే ఈసారి బీజేపీ భారీ టార్గెట్ పెట్టుకుంది. దాని వెనుక బీజేపీ ధీమా కంటే వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 2 ఎన్నికల్లో బీజేపీ కొమ్ము కాసిన ఉత్తరాది రాష్ట్రాలు ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయని అంటున్నారు. ఆ రాష్ట్రాలలో గతంలో వచ్చిన దానికంటే సీట్లు తగ్గుతాయని అంటున్నారు. దాంతో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి బీజేపీ వేసిన కొత్త ఎత్తులలో భాగమే 400 ఎన్డీఏకు సీట్లు అన్న నినాదమని అంటున్నారు. బీజేపీకి ఈసారి ఉత్తరాది రాష్ట్రాలలో ఏకంగా 50 దాకా ఎంపీ సీట్లు తగ్గిపోతాయని అంటున్నారు. అంటే 2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న 260కి పైగా సీట్లలో 50 సీట్లు అన్నమాట. అంటే ఇప్పుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయని అంటున్నారు. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశమని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీకి మ్యాజిక్ ఫిగర్ 273గా ఉంది. దానికి 60 సీట్లు దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదంటున్నారు. ఇక గత ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు కోత పడతాయని అంటున్నారు. అలాగే బీహార్లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 దాకా 2019లోనే గెలుచుకుంది. ఈసారి అలా కుదరదంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పుంజుకుంటున్నాయి. దాంతో 10 సీట్లు నష్టపోతుందని లెక్క వేస్తున్నారు. అదేవిధంగా చూస్తే గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లను స్వీప్ చేసి పారేసింది 2019లో బీజేపీ. ఈసారి కనీసంగా 2 ఎంపీ సీట్లైన బీజేపీ నష్టపోతుందంటున్నారు. అలాగే హర్యానాలో 4 సీట్లు బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు. ఇక ఢిల్లీలో 7 ఎంపీ సీట్లుంటే అందులో 7టిని 2019లో బీజేపీ ఖాతాలో పట్టాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి 5 దాకా వస్తాయంటున్నారు. అంటే 2 ఎంపీ సీట్లు నష్టపోక తప్పదని వెల్లడవుతుంది. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లుంటే 2019లో ఏకంగా 25 దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి 10 ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉన్నాయంటున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలైతే దక్కేది ఉండదని అంటున్నారు. ఇక ఉత్తర భారతల బీజేపీ ఇంతలా 50కి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే అక్కడ చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాజ్పుత్లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.
బీజేపీకి ఒకనాడు రాజ్పుత్లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఇక యూపీ, బీహార్ వంటి పెద్ద స్టేట్లో అత్యంత కీలకమైన భూమిక రాజకీయంగా పోషించే జూట్లు కూడా బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. ఈ సామాజిక వర్గం దన్నుతోనే గతంలో బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. మరి బీజేపీ కనుక 50 ఎంపీ సీట్లు నష్టపోవడమే నిజమైతే అధికారంలోకి రావడానికి మిత్రుల మీద ఆధారపడవలసి ఉంటుందని అంటున్నారు.